మన మనస్సులో మొట్టమొదట ప్రార్థించాల్సినటువంటి దైవం తల్లి, తరువాత తండ్రి, తరువాత పాఠం చెప్పినటువంటి గురువు, ఇక తర్వాత అతిథి అంటే సమాజం అంతా అని అర్థం. అతిథి అంటే ఏదో మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, సమాజం అంతా కింద లెక్క. అందుకని ఆ తల్లి ప్రేమ ఎటువంటిది అంటే నిత్యము మనస్సులో మనం గుర్తు చేసుకోవలసింది దాన్ని. మన తల్లి పద్యము మధుర ఖాద్యము. తెలుగు పద్యం ఎంత తీయగా ఉంటుందో తల్లి ప్రేమ అంత తీయగా ఉంటుంది. ఒక మధురమైన ఖాద్యం, మధురమైన పదార్థం లాంటిది. మన జీవితం అంతా ఆవిడికి నైవేద్యం అయితే తల్లి అంటే అక్కడి నుంచి భారతమాత, భూమాత అన్నీ వస్తాయి. తల్లిదండ్రులకు జీవితాన్ని నైవేద్యం చేసినటువంటి సంతానం యొక్క జీవితం ధన్యమే.